నా సాక్ష్యము. అసలు నేను యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నాను, యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చాను, అసలు గతించిపోయిన నా జీవితం ఏంటో, దేవుడు నా జీవితంలో చేసిన మేలేంటో అవన్నీ నేను కొద్దిగా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సైలెంట్గా ఉండి అసలు ఈ సాక్ష్యం ఏంటా, అసలు దేవుడు ఆవిడ జీవితంలో ఏంటి చేశాడు, ఏం చెప్పబోతుంది అని ఒకసారి మీరు వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి సాక్ష్యం అండి, గడిచిపోయిన దినాల్లో అయితే నేను ఒక అన్యురాల్ని. నేను చాలా విగ్రహారాధన చేసేదాన్ని, చాలా పూజలు చేసేవారివి మా ఫ్యామిలీ. నా భర్త గురుస్వామి అండి, 9 సార్లు మాలలు వేశారు. మా అత్తగారు అయితే 10 చెప్పేది. మా అత్తగారి మీద దేవతలు వెంకటరామమూర్తి, తలుపులమ్మ తల్లి, నోకాలమ్మ ఇలాంటి వారు అందరూ కూడా ఓలుతూ ఉండేవారు. మరి మా ఆయన అయితే ఎక్కువ అయ్యప్ప స్వామి భక్తుడు. ప్రతి సంవత్సరం కూడా 100 రోజులు 150 రోజులు మాలలో వేసేసేవారు. అంతగా పూజలు చేసేవాడు. ప్రతిసారి పూజ చేసినప్పుడు, ప్రతిసారి మాల వేసినప్పుడు మేము అమలం పూజ చేసేవారమండి. ప్రతి సంవత్సరం కూడా అంతగా విగ్రహారాధన చేసేవారు. మరి నేనైతే దుర్గాదేవి భక్తురాలని, ఎక్కువగా దుర్గాదేవిని, సాయిబాబాని ఎక్కువగా నేను పూజ చేసేదాన్ని. అలాంటి నా కుటుంబం చాలా విగ్రహారాధనతో చేసేవారమే. అలాగే ఇంకేంటంటే ఏదైనా విగ్రహారాధన కొరకు, ఏదైనా పూజల కొరకు, ఏదైనా బలి ఇవ్వడం కొరకు ఫస్ట్ మా ఫ్యామిలీ ఉండేదండి. అంతగా మేము చేసేవారమే. అలాంటి కుటుంబం చాలా హ్యాపీగా కొనసాగిపోతూ ఉండేవారమే. మా జీవితంలో ఏ సమస్యలు లేవు, ఏ శోధన లేదు. ఫస్ట్లోని మేము ఎంతగా హ్యాపీగా పూజలు చేస్తూ ఉండేవారమే. అలాంటి టైంలో అసలు యేసుప్రభు అంటే మాకు ఎవరో తెలియదండి. అసలు యేసయ్య అంటేనే మాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ, యేసుప్రభు నమ్ముకున్న బంధువులు కానీ మాకెవరు కూడా లేరు. అలాగా కొనసాగుతూ ఉన్నప్పుడు మా ఊళ్ళో, మా బంధుమిత్రుల్లో మేము అప్పుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండేవారమండి. మేము చాలా కొద్దిగా గొప్ప ఆస్తిపాస్తులతో ఉండేవారమే. కొద్దిగా మాకు భూములు ఉండేవి. తర్వాత ఆయిల్ ట్యాంకర్ లారీ ఉండేది, కారు ఉండేది. అలాగే మాకు ఏది కూడా కొద్దు ఉండేది కాదండి. నా దగ్గర ఒక 35 తులాల బంగారం దాకా ఉండేది. అలాగే హ్యాపీగా వీటితో ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ లోకంలో ఉన్న సంపాదనే శాశ్వతం అనుకొని మేము సాగిపోతూ ఉండేవారమండి. అలాగ అవుతూ ఉండేది. అలాగ అవుతున్న సమయంలో సడన్గా ఒకసారి మా జీవితంలో ఒక నష్టం కలిగిందండి. మేము ఫస్ట్ స్టార్టింగ్ లారీ తీసుకున్నాము, ఆయిల్ ట్యాంకర్ లారీ తీసుకున్నాము. దానికి కొన్ని లక్షలు అమౌంట్ మేము కట్టాము. ఆ తర్వాత ఇంకా కొన్ని లక్షలు అమౌంట్ మేము ఈఎంఐ చేయించామండి. అలా చేయించినప్పుడు మా బంధువుల్లో ఒక ఆయన అన్నారు, అప్పుడు నేను చాలా చిన్నదాన్ని అండి, నాకు 12వ సంవత్సరంలోనే వివాహం అయిపోయింది. అప్పటికి నాకు పెద్దగా ఏమీ కూడా తెలియదు. అయితే వాళ్ళు అన్నారు, చాలా చిన్నపిల్ల కదా, ఇంకా 18 సంవత్సరాలు కూడా నిండలేదు, ఈ తీసుకుంటున్న లారీ ఈమె పేరు మీద ఎడితే బాగోదు, మా పేరు మీద రాసుకుంటాము, అన్నీ కూడా ఈఎంఐ కట్టడానికి కూడా అన్నిటికీ మేము సంతకాలు పెట్టి అది మా పేరు మీద ఉండేలా చేస్తాం, మొత్తం ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత పాప పేరు మీద రాసేస్తామని చెప్పారండి. చెప్తే మా బంధువులు, మా సొంత వాళ్ళు, మా మనిషి మేము నమ్మాము. సరే అనేసి అన్నప్పుడు అతని పేరు మీదే రాసాము. ఈఎంఐ అంతా ప్రతీ నెల కూడా అతను చాలా ప్రేమగా ఇల్లు కట్టేవారు. మా ఆయన గారు అయితే పెట్రోల్ బంకులో చేసేవారని క్యాషియర్గా. రామకృష్ణాపురం పెట్రోల్ బంకు, పాత పెట్రోల్ బంకు, ఆ బంకు ఇప్పుడు మూసేశారు కొన్ని సంవత్సరాలుగా. ఆ పెట్రోల్ బంకులో క్యాషియర్గా చేసేవారు ఆ రోజుల్లోని. అయితే ప్రతీ నెల ఈఎంఐ కట్టడానికి ఆయనే వెళ్ళేవారు, ప్రతీ నెల కట్టేవారు. అలాగే సంవత్సరాలు అయిపోయి ఈఎంఐ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి, మరి మాది అంతా తీరిపోయిందండి, మరి ఇప్పుడు అది లారీ మా పేరు మీద రాసుకోవాలి అన్నప్పుడు అతను ఒక మాట అన్నారండి, అంతా నా పేరు మీదే ఉన్నాయి, అన్నీ నేనే కదా సంతకాలు పెట్టాను, అది నీది కాదు నాది అనేసి బోకరించారు. సొంత వాళ్ళని నమ్మాము, కానీ అది మా కాకుండా అయిపోయింది. తర్వాత కారు ఉండేదండి, ఆ కారు కూడా చిన్న రిపేర్ వచ్చినప్పుడు డ్రైవర్ని మేము తీసుకెళ్ళొద్దంటే మా మాట కాదని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. రాత్రికి రాత్రి ఆ కారు యాక్సిడెంట్ అయ్యింది. స్పాట్లో అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయికి అక్కడ కొంత అమౌంట్, కొన్ని లక్షలు మేము కట్టామండి. అయితే
కారుకి ఫైనల్స్ వస్తుంది కదా అని అనుకున్నప్పుడు దానికి రోడ్ ఛార్జీ అయిపోయి వారం రోజులు అయ్యిందంట. అది కూడా ఇన్సూరెన్స్ మాకు రాలేదు. ఫైనల్స్ వచ్చి ఆ కారు ఎట్టుకుపోయాడు. అలాగా మాకున్న ఆస్తి అంతా పోయింది. మా తోట పోయింది, భూమి పోయింది, పొలాలు పోయాయి, మా దగ్గర ఉన్న బంగారం పోయింది, సమస్తం కూడా పోయిందండి. మా దగ్గర అయితే ఏమీ కూడా లేదు, అంతా కోల్పోయాము. ఏమీ లేని వాళ్ళు ఎంత హ్యాపీగా మా లైఫ్ సాగిపోయేదో అంత లేని స్థితికి మేము దిగజారిపోయాము. తినడానికి తిండి లేని పరిస్థితికి మేము వచ్చేసాము. అలాంటి సమయంలో నాకు 2 బిడ్డలండి. మా పెద్ద బాబుకి 4 సంవత్సరాలు, మా చిన్నబాబు అప్పటికి పుట్టి 3 నెలలు మాత్రమే అయ్యింది. అలాంటి పరిస్థితిలో నాకు గొంతుకులో ఒక కాయ వచ్చింది. ఆ కాయ వచ్చినప్పుడు అది ఏమీ కాదులే అని ఊరుకున్నప్పుడు ఆ కాయ కాస్త పెద్దది అయిపోయింది. అది కన్నం పడిపోయి ఆ కన్నంలోంచి చీమి రక్తం కారుతూ ఉండేది. అలా చీమి రక్తం కారుతున్నప్పుడు నేను చాలామంది హాస్పిటల్కి వెళ్ళాను, చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ ఏంటన్నారంటే ఇదేం కాదమ్మా తగ్గిపోతుంది అనేవారు. కానీ అది తగ్గలేదు, రోజు రోజుకి పెద్దదైపోయింది, చాలా పెద్దదైపోయింది. అయితే ఏం చేయాలో అర్థం కాదు. అవి ఏమీ తినలేకపోయేదని, ఏం తిన్నా కన్నంలోంచి బయటికి వచ్చేసేవి. అయితే మా చుట్టాలు కానీ, మా బంధువులు కానీ, నా రక్త సంబంధులు కానీ ఎవ్వరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. మా అమ్మాలు 7 అక్క చెల్లెళ్ళు, మా నాన్నలు 5 అన్నదమ్ములు, వాళ్ళు ఒక్కరు కూడా అయ్యో ఏంటి వీళ్ళ పరిస్థితి ఏమైందని ఒక్కరు కూడా మమ్మల్ని చూడలేదండి. అంత హ్యాపీగా మా లైఫ్ పోయేది. చివరికి తెల్లవారితే ఒక పావు బియ్యం కావాలేమో, నా బిడ్డలకి ఏం పెట్టాలి, సాయంకాలం అయితే ఒక పావుసరి బియ్యం కావాలి, నా బిడ్డలకి ఏం పెట్టాలి అని ఆకలితో అల్లాడిపోయేదానండి. ప్రతిదినము హోటల్ అంటే వెళ్ళి బిర్యానీలు తినలేక ఏడ్చిన నా జీవితంలో సమయానికి ఇంత గెంజి కూడా తాగలేని పరిస్థితికి దిగజారిపోయాము. ఆ టైంలో ఎవరైనా నా బంధువులు ఆదరిస్తారేమో అని చూశాను, కానీ నా చుట్టాలు కానీ నా బంధువులు కానీ ఎవ్వరూ మమ్మల్ని ఆదరించలేదు. నా తల్లి తండ్రి ఇక్కడ లేరు, నాకు అక్క చెల్లి లేరు, ఎవరూ లేరు. నా బాధ ఎవరితో చెప్పుకోవడానికి, నా కష్టాన్ని ఎవరితో పంచుకోవడానికి కూడా నాకు ఎవరూ లేరండి. నా బిడ్డలు పట్టుకొని నేను అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. చివరికి ఎటు వెళ్ళలేక కేజీహెచ్కి వెళ్ళానండి. కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్ అప్పుడు ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ కేజీహెచ్కి వెళ్తే ఇంక సరే అయిపోయింది, ఇంకా చనిపోయే పరిస్థితిలోనే కేజీహెచ్కి వెళ్తారు. చాలా భయంకరంగా కేజీహెచ్ ఉండేదండి. ఆ టైంలో నేను కేజీహెచ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కేజీహెచ్ డాక్టర్లు చూసి ఈ పుండు క్యాన్సర్ అని చెప్పారు. ఇదేంటి ఇంకా నాకు 20 సంవత్సరాలు కూడా అవ్వలేదే, ఇప్పుడు నాకు క్యాన్సర్ రావడం ఏంటి అని చెప్పి నేను నమ్మలేదండి. నమ్మకుండా నేను వచ్చేసాను. వచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత కేజీహెచ్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఉన్నదండి, అక్కడ ఒక అమెరికన్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పుండులోంచి రక్తము మాంసము తీసి టెస్టులకు పంపించారండి. పంపించినప్పుడు ఆ టెస్టులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు ఈ పుండు క్యాన్సర్ అమ్మా, ఈ పుండులోంచి వస్తున్న చీమి ఇది చీమి కాదు, ఈ పక్కటి ఎముకలన్నీ కన్నాలు పడిపోయి వాటిలో మూలుగంతా చీమిలాగా వచ్చేస్తుంది, ఇంక నువ్వు ఎంతో కాలం బ్రతకవు, స్పాట్లో ఆపరేషన్ చేస్తే 4-5 లక్షలు అవుతాయి, లేదంటే ఒక 2 నెలల కంట నువ్వు ఎక్కువ బ్రతకవు అని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చిందండి. వచ్చినప్పుడు 4-5 లక్షలు కాదు కదా, 4-5 రూపాయలు ఉంటే పావుసేరు బియ్యం తెచ్చుకుంటే స్థితికి దిగజారిపోయానంటే లక్షలు చెప్తున్నారు ఈ డాక్టర్లు. చనిపోతానని అని చెప్పి కామ్గా వచ్చేసి ఏడ్చిదానండి. ఎన్నో పూజలు, ఎందుకంటే మా ఆయన గారు ఎప్పుడు మాల్లో ఉండేవారు కాబట్టి అయ్యప్ప స్వామికి ఎంతగానో నేను పూజలు చేసేదాన్ని, దుర్గాదేవికి ఎంతగా పూజలు చేసేదాన్ని. మా అత్తగారి మీద ప్రతి దేవుళ్ళు ప్రతి దేవతలు ఓలేవారు, వాళ్ళందరికీ పూజలు చేసేదాన్ని. నాతో ఎవరైనా మాట్లాడారు నేను చనిపోతానంట, నేను పూజ చేస్తున్నాను, కరెక్టా కాదా ఎవరూ మాట్లాడట్లేదు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు అంటే ఒకటి నేను బ్రతికి లోకంలో ఈ భూమి మీద ఏదో సాధించాలని కాదు, కానీ నా బిడ్డలు అనాథలు అయిపోతే అమ్మాని ఎవరిని పిలిస్తే ఎవరు పలుకుతారు? ఈ రోజుల్లో నేనున్న ఎంతమంది బంధువులున్నా ఇలాంటి పరిస్థితులు మారిపోయాయి అని నా బిడ్డలు ఎవ్వరూ కూడా బాబు అని పిలవలేదు, ఎవరు ఒక 10 రూపాయలు ఇవ్వలేదే. నేను చనిపోతే నా బిడ్డలు అనాథలు అయిపోతే ఎవరు నా బిడ్డలు చేరదేస్తారు, రోడ్డు మీద అడుక్కొని తింటారా నా బిడ్డలు? లేదు, అలాంటి స్థితి నా బిడ్డలకి రాకూడదని నేను రాత్రి అనక పగలనక అలాగ ఏడుస్తూ ఉండేదాన్నండి. అలాగ ఏడుస్తున్నప్పుడు ఒక రోజుని నేను పండుకున్నప్పుడు ఒక 2 యవనస్తులు వచ్చి నాకు సువార్త చెప్పారు. సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఒక పత్రిక ఇచ్చారు. పత్రిక ఇచ్చి
చదవండి అమ్మ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నా పరిస్థితి బాగాలేదు, నాకు క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు. అప్పటికే మా ఆయన గారు ఒక క్రిస్టియన్స్ ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి కొత్త నిబంధన అన్ని మీద ప్రేమ సందేశం అని ఉండేది. మూర్ఖురాళ్ళు కదండి, ప్రేమ సందేశం అని ఉంటుంది, ఏదో ప్రేమ పుస్తకం అనుకొని 3 బైబిల్ నేను చింపేశాను దాని విలువ తెలియక. అలాగే అయిపోయిన తర్వాత ఆ పత్రిక తీసి నేను పక్కన పెట్టి ఏడుస్తున్నాను. ఆ పత్రిక ఏంటో నాకు తెలియదు. అయితే కొద్ది దూరం వెళ్ళిపోయిన ఆ బిడ్డలిద్దరు కూడా మరలా వెనక్కి వచ్చారు. మరలా వెనక్కి వచ్చి వాళ్ళు అడిగారు, అక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను వాళ్ళకి నా బాధను ఎలా చెప్పుకుంటాను? అయినా సరే నేను చెప్పాను, బాబు మీరెవరో నాకు తెలియదు, నా పరిస్థితిని ఎలా చెప్తాను అన్నప్పుడు, పర్వాలేదక్క చెప్పాక, మేము యేసుప్రభుని ప్రార్థన చేస్తామక్క, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడక్క చెప్పాక అన్నప్పుడు, యేసుప్రభు నమ్ముకోవడం ఏంటి బాబు, మేము పెద్ద పెద్ద దేవుళ్ళని దేవతల్ని పూజలు చేస్తున్నాం, రా మా ఇంట్లోకి మా ఫోటోలు చూపిస్తాను, మేము చాలా విగ్రహారాధకులు, మేము చాలా పూజ చేస్తాం, మా ఆయన ఇప్పటికీ కూడా అయ్యప్ప స్వామి మాల్లోనే ఉన్నాడు, చూడు మా ఇంట్లో ఎంత పెద్ద పీఠం పెట్టాము అని చూపించి వాళ్ళకి అన్నీ చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు నాకు చెప్పారు. చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారు, అయితే సరే అక్క నువ్వు చెప్పిందే నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు 20 సంవత్సరాలుగా నువ్వు పూజలు చేస్తున్నావు కదా, మరి ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, ఎవరైనా నీతో మాట్లాడారా అని వారు ఒక ప్రశ్న వేశారండి. వేసేసరికి మరి నేను చెప్పడానికి అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే నాతో ఎవరూ మాట్లాడలేదు కాబట్టి నేను చెప్పాను, నాతో ఎవరూ మాట్లాడలేదు బాబు అన్నప్పుడు వాళ్ళు అన్నారు, యేసుప్రభు మాట్లాడతాడాక, యేసుప్రభు జీవం గల దేవుడాక, ఒక్కసారి నువ్వు యేసుప్రభుని నమ్ముకో, 3 ఆదివారాలు నువ్వు చర్చికి వెళ్ళు, ఒకవేళ ఈ 3 ఆదివారాల్లో యేసుప్రభు నీతో మాట్లాడితే నువ్వు యేసుప్రభుని నమ్ముకో, లేదంటే నీ దేవుళ్ళని నువ్వే పూజ చేసుకో, అంతే తప్ప ఒక్కసారి నువ్వు ట్రై చేయి యేసుప్రభుని అన్నప్పుడు నా హృదయంలో ఒక మాట నాటుకుందండి, మాట్లాడే దేవుడు అన్న ఒక మాట నా హృదయంలోనికి వచ్చింది. అయితే యేసుప్రభు మాట్లాడే దేవుడు అని వీళ్ళు చెప్తున్నారు కదా, మరి 20 సంవత్సరాలుగా నేను పూజలు చేస్తున్నానే, 20 సంవత్సరాలుగా నేను అన్న సంతర్పణలు చేస్తున్నాను, మా ఆయన గారు గురుస్వామి 9 సంవత్సరాలుగా మాల వేస్తున్నాడు, మేము అమ్మల పూజలు చేస్తున్నాము, అయ్యప్ప స్వామి పుట్టినరోజులు చేస్తున్నాము, మరి వీరెవరూ మాట్లాడలేదు అంటే ఎందుకు మాట్లాడలేదు? వీరు దేవుళ్ళు కాదా? యేసుప్రభువే దేవుడా? కాదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేను నమ్ముకున్న దేవుడే దేవుడు అనుకున్నాను, కానీ మళ్ళీ ఆలోచించాను, వాళ్ళంత ఖచ్చితంగా యేసుప్రభు మాట్లాడతాడని చెప్పారు కదా, సరే వెళ్తాను 3 ఆదివారాలు ఎలా ఉంటుందో చూస్తాను, ఆ యేసయ్య ఎంత గొప్పడో నేను చూస్తానని, సరే బాబు అలాగే వెళ్తానని చెప్పానండి. చెప్పి ఆదివారం వచ్చింది, మొదటి ఆదివారం వెళ్ళాను చర్చికి. ఓ దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నారండి, స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. నాకు తెలియదు, దౌర్భాగ్యరాలు కదండి, నాకేం తెలుసు, నాకు తెలియదు. వాళ్ళతో వెళ్ళాను, చూశాను, నవ్వాను, వచ్చేసాను. 2వ ఆదివారం వెళ్ళాను, అలాగే వాళ్ళందరినీ చూశాను, చూసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, చూసి వచ్చేసాను. 3వ ఆదివారం కూడా వెళ్ళాను, మళ్ళీ వెళ్ళి నా దుఃఖం తీరా ఏడ్చాను. 3వ ఆదివారం ఏడ్చి 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 నా బిడ్డలిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి భోంచేసి రూమ్లో పడుకున్నాను. ఒక బిడ్డని గుండెల మీద వేసుకున్నాను, ఒక బిడ్డని పక్కలో వేసుకొని ఏడుస్తున్నాను. యేసయ్య నువ్వు మాట్లాడే దేవుడు అని ఆ బిడ్డలిద్దరూ చెప్పారు కదా, మరి నిజంగా నువ్వు మాట్లాడే దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడు, ఏమైనా నేను బ్రతుకుతానా చనిపోతానా? చనిపోతే చనిపోతానని చెప్పు, ఒకవేళ నేను బ్రతికితే బ్రతుకుతానని చెప్పు. ఈ 2 మాటల్లో నువ్వు ఏ మాట మాట్లాడినా నీవు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటాను ప్రభువా, ఎందుకంటే ఇంతవరకు నాతో ఎవరూ మాట్లాడలేదు, నువ్వు దేవుడు అయితే ఇప్పుడే ఈ క్షణాన్ని నాతో మాట్లాడు ప్రభువా అని. ఇంతే, నాకు ప్రార్థన రాదు కదండి. ఈ మాటలు ఇలాగ అంటూ నేను నా బిడ్డలు హత్తుకొని ఏడుస్తున్నాను, ఎందుకంటే ఇంకెంతో కాలము లేదు, 1 రోజులు గడిచిపోయి, ఇంకొక నెలే. ఈ 1 రోజుల్లో ఏంటి నా జీవితం ఏంటి, నా బిడ్డల స్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి? నాన్న వలన ఎవరు లేరు, ఎవరికైనా బాధ తన అక్కతో చెప్పుకుంటారు, తన చెల్లెలతో చెప్పుకుంటారు, నాకైతే ఎవరు లేరు, అక్క లేదు, చెల్లి లేదు, ఒంటరి దాన్ని. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఆ దేవునితోనే ఏడ్చుకొని, ప్రభువా ఒక్కసారి మాట్లాడవా, యేసయ్య ఒక్కసారి మాట్లాడు ప్రభువా అని అన్నప్పుడు నేను ఒక పెద్ద స్వరం విన్నానండి, నా కుమార్తె నువ్వు భయపడకు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఒక మాట విన్నాను. విన్నంటనే నాకు ఏదో భయం వేసింది.
ఏంటి ఎవరు ఇంత స్వరం నేను విన్నాను, ఏంటి ఈ మాట అని లేట్ చేస్తే ఆ మాట నాకు వాక్యం తెలియదు కదండి. అప్పుడు మర్చిపోతానేమో, వెంటనే ఒక వైట్ పేపర్ మీద ఈ మాట రాసుకొని ఈ 3 ఆదివారాలు ఏ చర్చికి అయితే వచ్చానో ఆ చర్చికి పరిగెట్టుకుంటూ వచ్చానండి. మేము అప్పుడు మల్కాపురాన్ని ఉండేవారమండి. స్టీవెన్ అయ్య గారు పైన కొండ మీద రూతమ్మ గారు అనేసి వాళ్ళ ఇంట్లోని ప్రేయర్ నడిపించేవారు. మల్కాపురం నుంచి కొండ మీదకి వచ్చేవారమండి. ఆ పరిగెత్తుకొని అక్కడికి వచ్చి అయ్యగారండి ఏదో ఒక స్వరం విన్నాను అయ్యగారు నేనని ఆ కాగితం ఆ పాస్టర్ గారికి ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు చూసి అన్నారు, అమ్మ దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు చనిపోవంట, నువ్వు బ్రతుకుతావంటమ్మా, దేవుడు నిన్ను బ్రతికిస్తాడంట అన్నప్పుడు ఎక్కడ లేని బలం సంతోషం నాకు వచ్చింది. నేను బ్రతుకుతానా, నేను చనిపోనా, అవి డాక్టర్లు చనిపోతానని చెప్పారు కదా, నేను చనిపోను, నేను బ్రతుకుతాను. మళ్ళీ వెంటనే నా బిడ్డలు తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మా అత్తగారితో చెప్పాను, అమ్మమ్మ యేసు ప్రభు నాతో మాట్లాడాడంట, నేను బ్రతుకుతానంట, నేను చనిపోనంట అని చెప్పినప్పుడు మా అమ్మమ్మ అన్నది, అయితే నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే సంచిలో గొడ్లెట్టుకొని నువ్వు వెళ్ళిపో ఎక్కడికో, యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, నీ పిల్లలు తీసుకొని నువ్వు వెళ్ళిపో అన్నదండి. అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏం చేయాలా, నేను ఎవరితో చెప్పుకుంటాను, సంచిలో బట్టలెట్టుకొని నేను ఎవరింటికి వెళ్ళిపోతాను, నన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరింటికి వెళ్ళిపోయినా అని చెప్పి సరే నా భర్త వచ్చిందాకా ఉంటాను, నా భర్త వచ్చాక కూడా నా భర్త కూడా వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోయి ఎక్కడైనా 4 ఇంట్లో అంట్లు తోముకొనైనా నా బిడ్డలు పెంచుకుంటాను నేను. కానీ యేసయ్యను మాత్రం నేను విడవను, ఎందుకంటే యేసయ్య నాతో మాట్లాడాడు కాబట్టి నేను యేసయ్యని విడిచిపెట్టనని అలా ఉన్నానండి. సాయంకాలం డ్యూటీ నుంచి నా భర్త వచ్చాడు. అప్పటికే అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నాడు, ఇంట్లో పీఠం ఉంది. వచ్చాక నా భర్త చెప్పాను, ఏంటి యేసు ప్రభు నువ్వు నాతో మాట్లాడాడండి, నేను చనిపోనట బ్రతుకుతానట పాస్టర్ గారు చెప్పారండి అన్నప్పుడు నా భర్త ఒక మాట అన్నాడు, నువ్వు బ్రతికి బిడ్డలకి తల్లిగా ఉంటే అంతే చాలు, నేను కూడా నువ్వు నమ్ముకున్న దేవుడినే నమ్ముకుంటానని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ మా ఇంటి పక్కన ఒక నుయ్యి ఉందండి, ఇప్పటికీ పెద్దంటమ్మ గుడి అంటారు, ఆ గుడి పక్కనే మేము ఉండేవారమే. అక్కడ ఒక నుయ్యి ఉంది, ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళి వెంటనే నా భర్త మాల తీసేసి పీఠం తీసి అన్నీ తీసి వెంటనే మా ఫ్యామిలీ అలాగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అండి మేము యేసు ప్రభు నమ్ముకుంటామండి అని చెప్పినప్పుడు సరేనమ్మ అలాగే చర్చికి రండి అని పాస్టర్ గారు చెప్పారండి. చెప్పాక మేము చర్చికి వచ్చేవారమే, బాప్టిజం తీసుకున్నాము. కానీ ఈ పుండు కన్ను మాత్రం తగ్గలేదు, చీమి రక్తం కారుతూ ఉండేది. అయితే వీధిలో వారు అందరూ అనేవారు, యేసు ప్రభు నమ్ముకుంటే నీ పుండు తగ్గిపోద్ది కదా అన్నావు, ఇంకా చీమి రక్తం కారుతుంది కదా, నీ పుండు తగ్గలేదేమి అని అడిగినప్పుడు నాకు చాలా వేదన కలిగింది. వేదన కలిగినప్పుడు నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా అందరూ అన్న మాటలు ఆలకిస్తున్నావు కదా ప్రభువా, అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడవా, నన్ను స్వస్థపరచవా యేసయ్య అన్నప్పుడు యేసయ్య నాతో మాట్లాడాడండి. నా కుమార్తె నువ్వు 9 రోజులు ఉపవాసం ఉండు అని దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, తినడానికి తిండి లేదు, ఏదైనా దొరికితే తిందామని ఆకలితో అల్లాడిపోతున్నాను, నేను 9 రోజులు ఉపవాసం ఎలాగుంటాను ప్రభువా, నేను ఉండలేనయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుడిని నేను అడిగాను. అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమార్తె నా శక్తి నా బలం నీకు ఇస్తాను, నువ్వు సిద్ధపడని దేవుడు మాట్లాడాడండి. ఎప్పుడైతే దేవుడు నాతో అలా మాట్లాడాడో నేను ఉపవాసానికి సిద్ధపడ్డానండి. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, అలాగా 8 రోజులు గడిచిపోయాయి. 9వ రోజు వచ్చింది. 9వ రోజు నైట్ మరలా నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఉపవాసం ఉండను అంటే నువ్వు ఉపవాసం ఉండమన్నావు, నీ శక్తి నీ బలం ఇస్తానన్నావు ప్రభువా, నిజమే 9 రోజులు నీ శక్తి నీ బలాన్ని ఇచ్చావు. తెల్లవారితే 10వ రోజు నీ ఆత్మ నాలో ఉండదు ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపోతుంది నీ ఆత్మ. అలా వెళ్ళిపోయినప్పుడు నేను తప్పకుండా మరణం అయిపోతాను, ఎందుకంటే నా బాడీలో ఏమీ లేదు, అది నాకు తెలిసిపోతుంది, నేను ఎలాగున్నానో నీకు తెలుసు ప్రభువా, మాత్రం నీ ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోయినా తప్పకుండా ఈ క్షణంలోనే నేను మరణానికి పాత్రురాలు అయిపోతాను ప్రభువా, అయ్యా నా బిడ్డలు అనాథలు అయిపోతారు ప్రభువా, నేనైతే చావంటే భయపడలేదు, ఎందుకంటే రక్షణ తీసుకున్నాను, నీ పరలోక రాజ్యంలో ఉంటాను, కానీ నా బిడ్డలు అనాథలు అయిపోతారు ప్రభువా, అలాగ అవడానికి వీలు లేదు నాయన అని నేను అలాగా రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి తెల్లవారుజాము 3 గంటలకి దేవుడు నాతో మాట్లాడాడనమాట. పెద్ద గాలి వాన వర్షం, పెద్ద వర్షం వచ్చేస్తుంది, పెద్ద చెట్లు పడిపోతున్నాయి, పెద్ద కొండలు పడిపోతున్నాయి, బిల్డింగులు పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి, పెద్ద వర్షం అన్నమాట. అలాగ వచ్చేస్తున్న సమయంలో ఆకాశం 4 భాగాలు అవ్వడం దేవుడు చూపించాడు.
4 భాగాలు అయిన తర్వాత ఆకాశంలోంచి దేవుడు ఒక సిలువలో వేలాడుతూ సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా వస్తానన్న దేవుడు, అలాగే సముద్రంలో సుడిగుండం ఎలాగైతే ఇలా తిరుగుతూ ఉంటుందో దేవుడు ఆ సిలువలో అలాగ తిరుగుతూ అలాగ ఒక స్వరంగంలాగా తిరిగి వచ్చి ఇదిగోండి నా గొంతుకులో కన్నాని దేవుడు ఇలా ముట్టాడండి. ఇలా ముట్టినప్పుడు నేను వెనక్కి పడిపోయినప్పుడు నాకు మెలకువ వచ్చింది. నేను అనుకున్నాను, దేవుడు ఎప్పుడైనా నన్ను ఈ రీతిగా బాగు చేస్తాడేమో, నేను ఇంకా చనిపోను, అయితే దేవుడు నన్ను బాగు చేస్తాడు అని నేను అనుకున్నానండి. అనుకొని పడుకున్నాను. తెల్లవారు లేచాను, చీమి రక్తం కారిపోయింది. ముద్దలు ఇంత క్లాతులు పెట్టుకుని దాన్ని ఆ రాత్రి ఇంత క్లాత్ పెట్టుకొని నేను పడుకున్నాను. తెల్లవారితే వాసన వచ్చేస్తుంది. పిల్లలు చిన్నోళ్ళు వాసన వచ్చేస్తే వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని తెల్లవారి ఎవ్వరూ లెక్క ముందే నేను ఆ పుండు క్లీన్ చేసుకునేదాన్ని. ఆ రోజు కూడా అలాగే మొగ్గుతో నీళ్ళు, అద్దము, దూది తెచ్చి హాల్లో పెట్టుకొని ఈ కట్టుకుండి ఇది ఇలాగా విప్పానండి. విప్పేసరికి దాని నిండా చీమి రక్తం అంటుకుంది. దాంట్లోనే 2 పురుగులు ఉన్నాయండి. బియ్యంలో తెల్ల పురుగులు ఉంటాయి కదా, అలాంటి పురుగులు ఉన్నాయి. ఉన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయ్యో నా జీవితంలోని నా శరీరంలోంచి పురుగులు వచ్చాయి యేసయ్యా. చాలామంది అంటారు వాడు చస్తే పురుగులు కారుతూ పోతాడు, అది చస్తే పురుగులు కారుతూ పోతాడు. కానీ నేనైతే బ్రతుకుండగానే నాలోంచి పురుగులు వచ్చాయి ప్రభువా, నేను ఇంకా బ్రతుకుతానా యేసయ్యా అంటే నా శరీరం అంతా పురుగులతో నిండిపోయిందేమో, నా ఎముకలన్నీ పురుగులతో నిండిపోయాయేమో ప్రభువా, నేను చనిపోతానా అని చెప్పి నేను చాలా వేదన పడ్డానండి. చాలా వేదన పడి క్లాత్ తీసి నీటిలో ముంచి పుండు క్లీన్ చేద్దామని అద్దం తీసుకున్నానండి. తీసుకొని క్లీన్ చేద్దామని చూసేసరికి గొంతుకులో ఈ కన్నము లేదండి. ఇదిగోండి కన్నము. ఈ కన్నము దేవుడు ఇలాగ వేలుతో ఎలాగైతే ముట్టాడో అలాగే ఈ కన్నము మూసుకుపోయిందండి. దేవుడు ఆ రీతిగా నన్ను స్వస్థపరిచాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మాట్లాడే దేవుడు అండి, సజీవులకి దేవుడు అండి, సజీవమైన దేవుడు అండి. మనము ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు మాత్రం మనతో మాట్లాడతాడండి. నాకు ఎవ్వరూ లేకపోయినప్పటికీ, నేను ఎవరితో నా బాధను పంచుకోలేనప్పటికీ నేను యేసయ్యతో నా బాధను పంచుకున్నాను. నా కుమార్తె నువ్వు భయపడకు అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను బ్రతికించాడండి. అప్పుడు నా బిడ్డలు చిన్న బిడ్డలు అప్పటికి నా బాబుకి 3వ నెల నాకు పుండు స్టార్ట్ అయిందండి. నా చిన్నోడికి సంవత్సరం అయ్యేసరికి దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అప్పటికి 4 సంవత్సరాల బాబు, 1 సంవత్సరం బాబు. ఈ వయసులో పిల్లల్ని నేను అలాగా ఎన్నో బాధలు పడి నా పిల్లలు పెంచానండి. ఎంతో కష్టపడి బిడ్డలు చదివించానండి. ఎందుకంటే అయ్యో అంతా పోయింది, నా బిడ్డలు నేను చదివిస్తానని. ఇంజనీరింగ్లు చదివించినప్పుడు చాలామంది చాలా ఆటంకాలు వచ్చాయి. వద్దు నీ బిడ్డలు చదివించొద్దు, అంత అప్పులు చేసి నువ్వు ఎందుకు చదివించాలన్నప్పుడు నా ఆశ ఒకటే, అప్పులన్నా చేసి నేను చదివిస్తే, ఎందుకంటే నాకు వద్ద ఆస్తిపాస్తులు అంతా పోయాయి. ఈరోజు నేను నా బిడ్డలిద్దరిని ఇంజనీరింగ్లు చదివిస్తే మళ్ళా నాకు పోయిన లారీ కొంటాను, కారు కొంటాను, బంగారం సంపాదిస్తాను. ఎంతమంది దగ్గరికి, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అవమానించబడ్డాను. ఎంతమంది చుట్టాలు చూసి నన్ను ఏళన చేశారు. చుట్టాల మధ్యలో ఉండి నన్ను నిలవబెట్టి చీని జీవితం ఉన్నదంతా అమ్మేసుకున్నావు, ఏంటి నీ బ్రతుకు అని ఎన్నో మార్లు ఏళన చేశారు. వారందరి ఎదుట మరలా పోయిన సంపద అంతా కూడా నేను సంపాదించి వారందరినీ కూడా నేను చెప్తాను, ఇదిగో పోయిందంతా దేవుడు నాకు ఇచ్చాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పడని నేను చెప్తానని చెప్పి నేను నా బిడ్డల్ని అప్పులు చేసి నేను చదివించానండి. చదువుతున్నప్పుడు నా పెద్ద కుమారుడు లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నీ జ్యేష్ఠ కుమారుడిని నా సేవకుడుగా నేను ఎన్నుకుంటాను అన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, పోన్లే ప్రభు అలాగే ఇచ్చేస్తాను, కానీ కొంచెం ఉద్యోగం చేయని, నా పోయిన ఆస్తిపాస్తులు కొంత సంపాదించి అప్పుడు నా కుమారుణ్ణి సేవకి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి చదువు అయిపోయిందండి. చదువు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడాడు, పెండ్లి కుమారుడిగా నేను సిద్ధపరుస్తున్నానని. మాట్లాడినప్పుడు ఏం చేయాలా, ఆ కాలేజీలోనే పాస్ అయ్యాడండి, ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. బెంగళూరులో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు అయ్యో బిడ్డడు చూస్తే ట్రైనింగ్కి వెళ్ళాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సేవా పరిచయం నిమిత్తం మాట్లాడుతున్నాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు మందిరంలో నా పెద్ద కుమారుడికే కల్వరి టెంపుల్లో ట్రైనింగ్కి వెళ్ళమని దేవుడు మాట్లాడాడు.
అయితే నా కుమారుడు చెప్పాడు, అమ్మ కల్వర్ టెంపుల్ ట్రైనింగ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో ఎలా వెళ్ళాలి కల్వర్ టెంపుల్కి? నెలకు 2 మాట్లాడితే నెలకు 2,000 కట్టాలన్నారు. 2 సంవత్సరాలు ట్రైనింగ్ అన్నారు. అయ్యో నెలకి 2,000, అందరినీ కలిసి ఉంటే ఏదోటి తింటాం, నెలకి 2,000 కట్టి ట్రైనింగ్ అంటే నా వల్ల కాదు అని నేను ప్రార్థన చేశానండి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు 3వ రోజునే వచ్చారు. కొన్న సహోదరులు ఒక 3 వచ్చారు. వచ్చి నువ్వేం భయపడకు, నెలకి ఒక్కరిని చదివించి కల్వర్ టెంపుల్ ట్రైనింగ్ చేయించి నీ కుమారుడి సేవకు నువ్వు పంపించు అని 3 సహోదరులు నాకు సహాయం చేశారు. ఈ 2 సంవత్సరాలు కూడా నెలకి 1 చొప్పుని వారు నా బిడ్డని అలాగ ట్రైనింగ్ పంపించారు. అలాగ దేవుని యొక్క సేవా పరిచర్య మొదలైంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ కుమారుడే ఇప్పుడు ఆర్యన్ జోసెఫ్ అండి దేవుని సేవ చేస్తున్నాడు. ఉద్యోగం కోసం నేను అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ కుమారుడు ఎదిగొచ్చాడు, ఉద్యోగం ఒకవేళ నీ కుమారుడే లేకపోతే అని దేవుడు అన్నప్పుడు నాకు భయం వేసిందండి. అవును ప్రభువా, నా కుమారుడే లేకపోతే నాకు ఆస్తిపాస్తులు ఎందుకు, నాకేమీ కూడా వద్దు, నా కుమారుడే కావాలి అని చెప్పి నేను వెంటనే నా బిడ్డని నేను సేవకి సమర్పించుకున్నానండి. ఆర్యన్ జోసెఫ్ ఇప్పుడు ఈ జంతాకొల్లి ఏరియాలోనే సేవా పరిచర్య చేస్తున్నాడు. మరి ఆర్యన్ జోసెఫ్ అందరికీ చాలామందికి తెలుసండి. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. నేను 1999లో చనిపోతానన్న నేను ఇప్పుడు 2025వ సంవత్సరం అండి. నేటికి కూడా నేను సజీవంగా ఉన్నాను, బ్రతికే ఉన్నాను. దేవుడు అంత గొప్ప అద్భుతమైన కార్యం చేసి నా జీవితాన్ని ఇలా నిలవబెట్టి నా బిడ్డలకు ఒక తల్లిగా నన్ను ఇలా వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇంకా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.